కరీంనగర్లో సంచలనం రేపిన పోలీసుల దాడి ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని కర్రలు రాళ్లతో కొట్టిన ఘటన 5 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిన 3 పోలీసు అధికారులు తామే ఫిర్యాదుదారులుగా మారడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికీ ఆ కేసుపై పోలీసులు కొలిక్కి రాకపోవడంతో కరీంనగర్లో చర్చ జరుగుతోంది. కరీంనగర్లో సంచలనం రేపిన పోలీసుల దాడి ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నడి రోడ్డుపై ఒక వ్యక్తిని కర్రలు రాళ్లతో కొట్టిన ఘటన 5 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిన 3 పోలీసు అధికారులు తామే ఫిర్యాదుదారులుగా మారడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికీ ఆ కేసుపై పోలీసులు కొలిక్కి రాకపోవడంతో కరీంనగర్లో చర్చ జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. సంచలనం సృష్టించినటువంటి పోలీసుల దాడి ఘటన అయితే రోజు రోజుకి ఒక కొత్త ట్విస్ట్ అయితే తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరిగా అయితే ప్రతి సీన్ కూడా సస్పెన్స్ లాగా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 19వ తారీఖున కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సో వీడియోలో వైరల్ అయినటువంటి సీసీటీవీ వీడియో దృశ్యాల్లో 3 పోలీసు అధికారుల్లో ఓ వ్యక్తిని వెంబడిస్తూ కర్రలు ఇటక రాళ్లతో దాడి చేస్తున్నట్లు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాల్లో కనిపించిన వారు కరీంనగర్ పీటీసీకి చెందిన ఆర్ఐ రమేష్, ఆర్ఎస్ఐ దత్తు, పరశురామ్ అని కూడా వారే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వడంతో దాడి ఘటనలో ఉన్న వాళ్ళు వీరే అని నిర్ధారణ అయినట్లుగా కూడా చర్చ జరుగుతా ఉంది. అయితే ఘటన జరిగిన 3 రోజుల తర్వాత అంటే ఈ నెల 22న ఆ 3 పోలీసులే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం మరో కీలక మలుపుగా మారిందని చెప్పుకోవచ్చు. తమపైనే ఓ వ్యక్తి కర్రలతో దాడి చేశాడని వారు కూడా ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడే అసలు ప్రశ్నలు కూడా మొదలవుతున్నాయి. వీడియోలో దాడి చేస్తున్నట్లు కనిపిస్తున్న వారు పోలీసులు అయితే బాధితులుగా ఫిర్యాదు చేసింది ఎలా? అయితే వీడియోలో కనిపించిన ఆ వ్యక్తి నిజంగా నిందితుడా లేక పోలీసుల దాడికి గురైన బాధితుడా అన్నది ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్నగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఘటన జరిగిన 5 రోజులు గడుస్తున్నా కూడా వీడియోలో కనిపించిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు, అక్కడ ఎందుకు ఉన్నాడు, పోలీసుల అదుపులో ఉన్నాడా లేక భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా అన్న ప్రశ్నలకైతే ఇప్పటికీ సమాధానం దొరకలేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో జరిగిన ఈ ఘటన మరో నేరెళ్ల ఘటనలా మారుతుందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ అజ్ఞాత వ్యక్తి కూడా ఆ వ్యవస్థ ముందు బాధితుడిగా మిగిలిపోతాడా అన్న చర్చ కూడా నగర వ్యాప్తంగా కూడా చర్చ సాగుతా ఉంది. మరోవైపు వైరల్ వీడియోలు, మరోవైపు పోలీసుల ఫిర్యాదు, మధ్యలో కనిపించకుండా పోయిన అజ్ఞాత వ్యక్తి, ఈ 3 అంశాలు ఇప్పుడు కరీంనగర్ పోలీసుల దాడి ఘటనను మరింత మిస్టరీగా మారాయనే చెప్పుకోవచ్చు. ఇటు ప్రజల్లో పోలీసు వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలంటే ఉన్నత అధికారులు ఈ ఘటనపై నిష్పాక్షికంగా పారదర్శకంగా కూడా విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా కూడా వీడియోలో కనిపించిన దృశ్యాలు ఒక కథ చెప్తున్నాయి, పోలీసుల ఫిర్యాదు మరో కథ చెప్తున్నాయి. అయితే మరి నిజం ఏది? కరీంనగర్ పోలీసుల దాడి ఘటనలో అసలు కథ బయటకు ఎప్పుడు వస్తుందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తంగా కూడా కరీంనగర్ కేంద్రంలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పటికే పోలీసు కమిషనర్ గౌస్ అలాం ప్రత్యేకంగా వీరిని పోలీసు అధికారులను విచారణ చేస్తున్నట్టుగా కూడా మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా అందింది. కావ్య, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.